అర్థం చేసుకోవాలి. మొట్టమొదటగా దీన్ని కుంభకోణం ఎందుకు అనాలి అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు ఒక సింగరేణికి కొత్తగా బ్లాక్లు వచ్చినప్పుడు మరి దాన్ని తవ్వుతే దాన్ని ఎందుకు కుంభకోణం అంటున్నారు, ఎవరైనా బొగ్గు తవ్వాలి కదా అనే దగ్గర నుంచి మొట్టమొదట అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 2025లో ఈ బ్లాకులు మనకి అంతకుముందు వచ్చిన మా బీఆర్ఎస్ ఇక్కడ ప్రభుత్వము సింగరేణి వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ఏమి ఉండే అంటే ఆలోచన విధానము, సింగరేణి అనేది అత్యంత అనుభవం ఉన్నటువంటి, ముఖ్యంగా కోల్ మైన్స్ తవ్వకంలో ఈ భారతదేశ చరిత్రలో దాదాపు ఆసియా ఖండంలోనే గొప్ప అనుభవం ఉండి, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ఎక్స్పీరియన్స్డ్ లేబర్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలోనే మొత్తము ఈ దేశంలోని బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికి కేటాయించాలని చెప్పి అప్పుడు ఒక విధానం తీసుకొని ఆ బొగ్గు బ్లాకుల కోసం తీవ్రంగా సింగరేణి అధికారుల మీద ఒత్తిడి చేస్తూ ఆ ప్రభుత్వం అన్ని బ్లాకులు దక్కించుకోవడానికి ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ నైనీ బ్లాక్ అనేది వచ్చింది. సో కష్టపడి ఆ బ్లాక్ ను సంపాదిస్తే ఇప్పుడు అది ఒక 40-50 ఏళ్ళు అనేక మంది సింగరేణి పర్మనెంట్ ఉద్యోగుల కోసం ఒక ఆధారం. అది ఎంతో మందికి ఈ దేశంలో ఉపాధినిచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. సో ఇది నేపథ్యము. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు సింగరేణి ఇంత అద్భుత అనుభవం ఉండి అన్ని రకాల టెక్నాలజీ కలిగి ఇవాళ మంచి ఈ బొగ్గు వెలికితీతలో పనిచేస్తున్నటువంటి ఈ సంస్థ వేరే వ్యక్తులను బొగ్గు తవ్వకాలకి ఎందుకు పిలుస్తుంది అనేది ఇవాళ ప్రధానంగా మొట్టమొదటగా ఇది కుంభకోణం అనడానికి ఒక కారణమైతుంది. సింగరేణి ఇప్పుడు కొత్తగూడెం నుంచి భూపాలపల్లి వరకు మొత్తం తెలంగాణ గోదావరి పరివాహం అంతా కూడా కొన్ని లక్షల ఎకరాలు భూమిలో ఇవాళ బొగ్గు తవ్వి అద్భుతంగా ఇవాళ బొగ్గును వెలికి తీస్తున్నటువంటి సంస్థ. ఇక్కడ ఇంత గొప్పగా బ్లాక్ లో ఎందుకు చేయదు? సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే నైనీ బొగ్గు బ్లాకులు ఎందుకు మనం తీసుకోరాదు, వెలికి తీయరాదు? దీనికి ఇంకా ప్రైవేట్ సంస్థలకు టెండర్కి ఎందుకు పిలిచిండ్రు అనేదే ఇక్కడ ఈ కుంభకోణం అనే మాట మన ఊరికే అనడానికి లేదు కదా, దానికి ఆధారాలు ఉండాలి కదా. సో సింగరేణి తాను తవ్వుకోక మీరు రాండ్రి అని ఎవరికో పిలుస్తున్నారు, టెండర్లు పిలుస్తున్నారు. ఆ టెండర్లకి అనేక రకాల ఇప్పటి వరకు మనకేంటంటే కోల్ ఫీల్డ్స్, ఇండియన్ కోల్ ఫీల్డ్స్ కానీ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో కానీ ఎక్కడా లేని కొత్త నిబంధనలను అంతకుముందు గతంలో సింగరేణిలో ఏవైనటువంటి టెండర్లో లేనటువంటి నిబంధనలు అన్నిటిని పెట్టడం ద్వారా ఈ అనేక రకాల బ్యాక్గ్రౌండ్ కార్యక్రమాలు ఇక్కడ ఈ మొత్తము సంపదను కొంతమంది చేతులకు కాంట్రాక్ట్ సంస్థలకు దోచిపెట్టేటువంటి అవకాశాలను ఇస్తున్నట్టుగా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అందువల్ల దీన్ని కుంభకోణం అనే మాట మనము మాట్లాడాల్సినటువంటి అంటే ప్రతిపక్షం ఇవాళ బీఆర్ఎస్ గాని మీడియా సంస్థలు గాని బయట సమాజము ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గం చర్చించుకుంటున్నటువంటి సమస్య. ఇవాళ ఇదే నైనీ బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇస్తే ఇప్పుడు వీళ్ళ పిల్లలకి ఇప్పుడు ఇక్కడ సింగరేణిలో ఎట్లా ఉంటదంటే తండ్రి ఉద్యోగం కొడుకొచ్చేటువంటి ఒక ఉంది విధానం, ఆ వారసత్వ ఉద్యోగాలు అంటారు. అది గతంలో చంద్రబాబు రద్దు చేసినా గానీ మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వాటిని పునరుద్ధరించారు. ఇప్పుడు నైనీ బ్లాక్ లో వస్తే ఈ కార్మికుల పిల్లలందరికీ రేపు పొద్దుగాల ఉద్యోగాలు ఇచ్చుకునేటువంటి అవకాశం కూడా మనకు ఉంటది. కొత్తగా చాలా మందికి ఉద్యోగాలు కూడా అవకాశం ఉంటది. ఇది పార్టీల కంటే సింగరేణి కార్మికులందరూ కూడా దీనికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో పోరాటానికి సిద్ధపడాలని నేను అంటాను. మొత్తము నైనీ బ్లాక్లను సింగరేణే తవ్వుకోవాలి, సింగరేణి ఆధ్వర్యంలోనే మొత్తం తవ్వాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సింగరేణి ఏరియాలో సింగరేణి కార్మికులు తర్వాత అంతకుముందు కొంత బీఆర్ఎస్ పార్టీ ఇంకో కొన్ని పార్టీలు ఏం చేసినాయంటే ఈ దేశంలో ఎక్కడ బొగ్గు బ్లాక్లు అయినా గానీ సింగరేణికే ఇవ్వాలంటే కాదు, ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, ఎవరైనా టెండర్ వేయచ్చు అనేటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒప్పుకుంది. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. దానివల్ల ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని వాటిని ప్రైవేట్ వాళ్ళు మళ్ళీ దాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని ఆ కంపెనీల వెనుక కొంతమంది మంత్రులు ఉన్నారు, ఆ కంపెనీల వాళ్ళ బినామీలు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇట్లా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో దాని ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగాలనేది ఎక్కడైతే బంద్ పెట్టి ప్రైవేటు వాళ్ళ చేతులకు ఇయ్యాలని, ఆ ఇచ్చేది కూడా కొత్త నిబంధనల ద్వారా వాళ్ళ అనుకూల వర్గాలకే ఇవ్వాలనేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించిన తర్వాత దీన్ని కుంభకోణం అనే పరిస్థితి వస్తుంది. దీన్ని
వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులే ఇది నిజంగానే దీని వెనకాల కుంభకోణం ఉన్నదని అనుమానాలు వచ్చేలాగా వాళ్ళ ప్రవర్తన, ముఖ్యంగా అది ఉప ముఖ్యమంత్రి మీద మంత్రి మీద ఇంకొక మంత్రి వాళ్ళకు అనుకూలమైనటువంటి పత్రికలను పెట్టుకొని ఒకరి మీద ఒకరు తప్పుడు ప్రచారాలు దుష్ప్రచారాలు చేసుకొని బయటపడుతున్నటువంటి తీరు, దీనికి పెద్ద మొత్తంలో వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళ బంధువర్గము ఇవాళ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి సోదా కన్స్ట్రక్షన్స్ వాళ్ళ బావమర్ది సంస్థ అయినట్టు సోదా కన్స్ట్రక్షన్స్ కి ఈ టెండర్లు అనుకూలంగా ప్పుడు ఖచ్చితంగా ఈ లక్షలాది కోట్ల రూపాయలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇండైరెక్ట్ గా దోచిపెట్టేటువంటి ప్రయత్నము చాలా దారుణంగా జరుగుతుందని సింగరేణి కార్మిక వర్గం అంతా వాళ్ళ కష్టార్జితము రేపు వాళ్ళు బతకాల్సినటువంటి ఒక పెద్ద రంగాన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి అక్కడ చాలా తక్కువ జీతాలతో ఉద్యోగులను తీసుకొని ఇవాళ మిషనరీ ఒక దుర్మార్గం జరుగుతుంది. సింగరేణి విస్తరించకుండా సింగరేణి తెలంగాణకు జీవనాడిగా ఉన్నటువంటి సింగరేణి లాభాలను కూడా దెబ్బతీసేటువంటి ఒక తప్పుడు పద్ధతి అయితే. అంతేకాకుండా దీనిలో ఏమైందంటే అంతకుముందు మనకి టెండర్లు వేసేటప్పుడు మైనస్ కైనా వేసి సింగరేణి దగ్గర తీసుకునేటువంటి సంస్థలు ఉండేది. ఇవాళ ప్లస్ కు వేసి అంటే టెండర్లకు వస్తున్నటువంటి కాంట్రాక్టర్ లాభం చేసే పద్ధతిలో కూడా ఇవాళ ఈ టెండర్ దక్కించుకున్నారా అనేది కూడా దానిలో కూడా కొన్ని వందలాది కోట్ల రూపాయలు ఆ కంపెనీలకు లాభం అవుతాయి అనేటువంటి అనేక రకంగా వాళ్ళకు ఆధారాలతో పాటు ఇవాళ ఎస్టాబ్లిష్ అవ్వడంతో ఈ ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఆరోపణలు తప్పు అనకుండా వెంటనే ఆ టెండర్లను ఉప ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా సిఎండిని పక్కనే కూర్చోబెట్టుకుని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకవేళ అక్కడ పొరపాటు జరగకపోతే మేము చేసింది కరెక్టే, దీన్ని ఎందుకు రద్దు చేస్తాము, బరాబర్ ఇట్లనే చేస్తామని చెప్పాల్సింది కదా. సో రద్దు చేయడంతో ఏమైంది, ఇది నిజంగానే ఇందులో ఏదో ఒక అవకతవకలు జరిగినాయి అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది. దీంతో ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొందుదాం అనుకున్నారో ఆ వర్గానికి ఇప్పుడు ఇబ్బంది అయింది. దాంతో ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠానికే ఇవాళ ఎసరు వచ్చింది. ఉప ముఖ్యమంత్రి గారు అలిగి కూర్చున్నారని పత్రికలో బ్యానర్లు వస్తున్నాయి. తర్వాత తన మంత్రి శాఖలోకి వేరే వాళ్ళు చొరబడ్డట్టుగా తను భావిస్తున్నట్టు కనబడుతున్నది. ఇట్లా కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు కరెక్ట్ గా యాక్చువల్ గా కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడో రావాలి, కానీ ఇప్పుడు కరెక్ట్ తెర మీదకి వచ్చినాయి. ఇది ఏంటంటే వాళ్ళు ఈ కార్యక్రమం ఎక్కడ ఉన్నా ఇదే జరుగుతుంది అనేది మొదటి నుంచి ప్రజలు ఆ పార్టీ విధానాల పట్ల ఉన్న అభిప్రాయం. దాన్ని 2 ఏళ్లు మెల్లమెల్లగా కాపాడుకోగలిగారు అంతర్గతంగా, కానీ ఎన్ని రోజులు అది దాగదు కదా అది, ఎందుకంటే అది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. ఇంకా చాలా ఇది ఇప్పుడు తేనెతుట్టే కదిలింది. దీని తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. లక్షలాది కోట్లాది రూపాయల ఏంటిది కాంట్రాక్ట్ల రూపంలో జరుగుతున్నటువంటి ఒక దందా ఈ తెలంగాణలో మొదలైంది. ఇది తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ పట్ల ఉన్నటువంటి ఒక పద్ధతికి ఇది చాలా దెబ్బతీసేటువంటి అంశం అవుతుంది. రేపు తెలంగాణ పునర్నిర్మాణానికి ఇది అడ్డుకట్ట అవుతుంది. ఇట్లాంటి రాజకీయాలు దీని వెనకాల వాళ్ళ అధికారాలను ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ముఖ్యంగా సింగరేణిలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి 5 జిల్లాల ప్రజలు కార్మికులు ముఖ్యంగా ఇది ఎట్టి పరిస్థితులలో ఇది ప్రజల అంశము, మన వ్యక్తిగతంగా మనం నష్టపోయే అంశం అవుతుంది కనుక సింగరేణిని కాపాడుకుంటూ నైనీ బ్లాక్ లోని ఎవరు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా అట్లాగే మొత్తము కోల్ బ్లాక్లు అన్నిటి కూడా సింగరేణియే చెయ్యాలనేటువంటిది మన జీవన్ మరణ అవసరం కనుక దీనికోసం ప్రజలు కూడా కార్మిక సంఘాలు కూడా అండి ఒక టీజీపీ కేసు వాళ్ళే నిన్న ప్రదర్శన చేసినారు. మిగతా కార్మిక సంఘాలు కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. సింగరేణిని కాపాడుకోవడం తెలంగాణకు అత్యంత అవసరము. ఈ ప్రైవేటు వ్యక్తులకు సింగరేణి దారాదత్తం చేసేటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఉద్యమం రావాలి. ఈ సింగరేణిని ముట్టుకున్న ఈ రాజకీయ నాయకులు ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ ఏవైతే ప్రకంపనలు ఉన్నాయో అవి కూడా ఇక ఇక్కడితో ఆగవనే అనిపిస్తుంది.